నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వృత్తిపరంగా కొన్ని నూతనమైనటువంటి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే కుటుంబ అవసరాల కోసం కొన్ని విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి నృసింహ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు కొన్ని మంచి సమయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వారు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు, విజయాలు కూడా లభిస్తుంటాయి. దూరదేశ సంబంధమైనటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు తాము ఎదుర్కొంటున్న స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలను రూపొందించుకునే పనుల్లో నిమగ్నమై ఉంటారు. అలాగే మనోధైర్యాలతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఇంటర్వ్యూల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రభుత్వపరమైనటువంటి పనులు వేగవంతమవుతూ ఉంటాయి. నూతనమైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు దైవ దర్శనాలు చేసుకుంటారు. పనుల యొక్క ఒత్తిడి తగ్గిపోతుంది. బహుమతులు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైనటువంటి విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి. తులారాశి వారు షేర్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కళాకారులకు మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. వైవాహిక జీవనాలు ఆనందంగా ఉంటాయి. ఆర్థిక భద్రతను పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భ్రమరాంబిక అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భ్రమరాంబిక అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మీ గౌరవాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడుతుంటారు. శత్రు సంబంధమైనటువంటి భయము, ఆందోళనలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో స్తోత్రపారాయణం చేయటం, ప్రదక్షిణములు చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు తమ తమ చదువుల్లో రాణించగలుగుతారు. మీకు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. నూతనమైనటువంటి పెట్టుబడులకు తగినటువంటి అనుకూలతలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వాహన యోగాలు కలిసి వస్తాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా మీ పనులను పూర్తి చేస్తూ ఉండాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
పనుల్లో ఏకాగ్రతను పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణ చేయటం మంచిది. కుంభరాశి వారు ఆత్మవిశ్వాసాలతో పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీకున్నటువంటి పరిచయాలు ఉపయోగించుకునే అవకాశాలు అవసరాలు ఏర్పడుతుంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. మీనరాశి వాళ్లకు కుటుంబ పరంగా సంతోషకరమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. నూతనమైనటువంటి వస్త్ర అలంకరణకు వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది.